ఆ రాత్రి హస్తినాపురంలో ఒక మాట నిశ్శబ్దంగా వినిపించింది. పాండవులు ఇక ఉండకూడదు. దుర్యోధనుడు శకుని చేసిన ఆ పన్నాగం అది ఒక్కసారి కాదు, మహాభారతం అంతా మార్చిన తొలి పెద్ద ద్రోహం. గంధకపు గృహం లోపల నూనె వాసన, చుట్టూ పాశాలు, మరియు ఒకే ఒక్క లక్ష్యం, పాండవులను అగ్నిలో కాల్చేయడం. కానీ ఆ రాత్రి ఎవరు పాండవులను కాపాడారు? అగ్ని ఎందుకు శత్రువై మారి దేవుడిగా మారింది? ఈ ఎపిసోడ్ వినగానే మీ గుండె ఒక్కసారి ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది. గురుకుల విద్యలు పూర్తయ్యాక పాండవులు కౌరవులు యువరాజులయ్యే ప్రయత్నంలో ఉన్నారు. అర్జునుడి ప్రతిభ, భీముడి బలం, యుధిష్ఠిరుడి ధర్మబుద్ధి ఇవి ప్రజల్లో పాండవుల ప్రజాదరణను అమితంగా పెంచాయి. కానీ దుర్యోధనుడి హృదయంలో ఈర్ష్య అగ్ని ఇంకా బలంగా మండుతోంది. ఒకరోజు శకుని అతనికి రహస్యంగా చెప్పాడు, పాండవులు ఉన్నంతకాలం నీ రాజ్యం నువ్వు సాధించలేవు. వారిని తొలగించడానికి ఇది సరైన సమయమని. అదే రోజు అది దుష్టమైన కుట్ర జన్మించింది. దుర్యోధనుడు శకుని రాజకార్మికులను పిలిచి విశేష ఆదేశాలు ఇచ్చారు. ఇల్లు మొత్తం తాళం వేసి రాళ్ళు, మెవ్వు, నూనె, గంధకం ఉపయోగించి నిర్మించాలి. ఒక చిన్న కంటి ప్రస్ఫుటానికి కూడా అగ్ని పట్టేలా చేసే ఇల్లు కావాలి. ఇలాంటి ఇల్లు పాండవులకు విశ్రాంతి గృహం అని చెప్పాలి. ఆ ఇల్లు పేరు లక్ష్యగృహం. అగ్ని కూడా భయపడే ఇల్లు. దుర్యోధనుడు దీనిని నిజమైన రాజవిందు అంటూ పాండవులకు పంపించాడు. పాండవులు యుధిష్ఠిరుని ధర్మబుద్ధితో ఏమాత్రం అనుమానం లేకుండా ఆశ్రమానికి బయలుదేరారు. కానీ రాజ్యంలో అందరికీ కనిపించని ఒక చిన్న దేవుని ఆశీర్వాదం లాంటి అనుభూతి విదురుడు. అతడు పాండవుల భవిష్యత్తును కాపాడే దేవునిలా మారాడు. పయనం ప్రారంభించే ముందు విదురుడు యుధిష్ఠిరుని పక్కకు తీసుకొని రహస్యమైన మాటలు చెప్పాడు. అగ్ని తినే ఇంటిలో ఏదో రాత్రి జాగ్రత్తగా ఉండాలి. అగ్ని శత్రువు కాదు, కానీ అది స్నేహితుడవడం కూడా చూడాలి. యుధిష్ఠిరుడు అర్థం చేసినట్టయినా విదురుడి మాటల్లో దాచిన మర్మం తర్వాతే తెలిసింది. పాండవులు లక్ష్యగృహంలోకి అడుగుపెట్టగానే భీముడు చెంప మీద చేతి వేస్తూ అన్నాడు, అన్నయ్య, ఎందుకో ఏదో వింత వాసన వస్తుంది అని. కుంతి కూడా అనుభూతి చెందింది. యుధిష్ఠిరుడు నిశ్శబ్దంగా అన్నాడు, విదురుడు చెప్పిన హెచ్చరిక ఇదేనేమో అని. ఉపాంతంలో శకుని పంపిన గూఢచారులు అర్రులుమంటూ చెడ్డ పనికి సిద్ధమయ్యారు. వారు ఇల్లంతా నూనెలు పోసి సులువుగా మంట పెట్టేలా అన్ని దగ్గర పేర్చేశారు. దుర్యోధనుడికి శకుని పంపిన సందేశం, ఈ రాత్రి పాండవుల అంతం. కానీ విదురుడు ముందుగానే లక్ష్యగృహం కింద రహస్యంగా భూగర్భకు స్వరంగం తవ్వించాడు. అన్నీ సిద్ధమయ్యాయి. రాత్రి అయింది. పాండవులు నిద్రిస్తున్నట్టు నటించారు. బయట నుంచి శత్రువులు ఇల్లుకు నిప్పు పెట్టారు. ఒక క్షణం అరుపులు, మంటలు, పొగ, అగ్నిజ్వాలలు. లక్ష్యగృహం నరకాగ్నిలా మండిపోతోంది. కానీ పాండవులు, కుంతి, విదురుడు చెప్పిన గూఢ సంకేతంతో భూమి అడుగు భాగంలో ఉన్న సొరంగంలోకి దూకారు. అలా అగ్ని పంజరంలో చిక్కుకున్న వారు అగ్ని నుంచి పుట్టిన పుత్రుల్లా బయటికి పడ్డారు. ద్రోహం ఎంత పెద్దదైనా ధర్మానికి తోడుగా ఉండే దేవుడు ఎప్పుడు చిన్న ద్వారమైనా తెరుస్తాడు. పాండవులు అగ్నిలోంచి బయటపడ్డారు, ఎందుకంటే అవి ధర్మానికే వెలిగిన జ్వాలలు. భూమి అడుగున ఉన్న సొరంగం నుండి పాండవులు ఎక్కడికి వెళ్ళారు? అందరూ చనిపోయినట్టు రాజ్యానికి ఎందుకు ప్రకటించారు? తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం.